ఓకే. డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో కొంతమంది మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రమోట్ జేసే వాళ్ళు గావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రమోట్ జేసే వ్యక్తులు గావచ్చు, స్పెసిఫిక్‌గా క్రిప్టో గురించి చాలా నెగటివిటీని ప్రమోట్ జేస్తున్నారు. సో, మా మీద బురద జల్లుతున్నారు క్రిప్టో గురించి. ఓకే. సో, ఫ్రెండ్స్, యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్స్ కంటే, అదర్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంటే హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా ఉంది అంటే అది క్రిప్టో మాత్రమే. సో, నేను ఏదో ఊరికే చెప్పట్లేదు, తమాషాకి చెప్పట్లేదు. నేను సీరియస్‌గా చెప్తున్నా. ఈ భూప్రపంచంలో ఇప్పటి వరకు హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ బిట్‌కాయిన్. మ్యూచువల్ ఫండ్స్ గాదు. రియల్ ఎస్టేట్ గాదు. మీరు గావాలంటే స్టాటిస్టిక్స్ నేను మీకు చూపిస్తాను. ఊరికే తమాషాకి చెప్పట్లేదు. సరే, ఒకసారి చూద్దాం మనం. ఓకే. ఒకసారి చూద్దాము. అయితే సో, చాలామంది యాక్చువల్‌గా మనకి 5% పీపుల్ మాత్రమే క్రిప్టో గురించి అవేర్‌నెస్ ఉంది. 95% పీపుల్‌కి క్రిప్టో గురించి అవేర్‌నెస్ లేదు. ఈవెన్ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కూడా సో, వాళ్ళకి అవేర్‌నెస్ లేదు. ఓకే. తప్పేం లేదు. ఎందుకంటే క్రిప్టో అనేది కొత్త ఇండస్ట్రీ. సో, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చాలా మందికి దాన్ని అవగాహన చేసుకుంటున్నారు. ఆ! అయితే సో, డియర్ ఫ్రెండ్స్, సో, ఈ బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఆఫ్‌కోర్స్ మనకి విచ్చలవిడిగా బ్యాంకులున్నాయి. కొన్ని వందల, వేల బ్యాంకులున్నాయి. సో, వాళ్ళందరూ చాలా భారీ ఎత్తున ప్రమోట్ జేస్తున్నారు. అట్లనే మ్యూచువల్ ఫండ్స్ గావచ్చు. సో, ఇట్లా సో, కాబట్టి సో, లాస్ట్ ఒక 10, 15 ఇయర్స్ నుంచి విపరీతంగా దాన్ని ప్రమోట్ జేయడం వల్ల చాలా మందికి బేసిక్ నాలెడ్జ్ అనేదొచ్చింది మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఆహ్, తప్పేం లేదు. సో, ఇది గూడా అట్లనే క్రిప్టో అనేది గూడా సో, అవేర్‌నెస్ రావడానికి టైం పడతది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంది అంటే సో, క్రిప్టోల హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిర్రు. ఇది నిజం ఇది. కాకపోతే ఏ మ్యూచువల్ ఫండు ఏజెంట్ మీకు ఈ ఫ్యాక్ట్స్ జెప్పడు. ఎందుకు జెప్పడు అంటే ఒకసారి చెప్పుతే లేదంటే ఇది నిజమని ఒప్పుకుంటే తర్వాత నెక్స్ట్ టైమ్‌కి కస్టమర్స్ ఉండరు. అంతే గదా! సో, ఇక్కడ కొంతమంది యూట్యూబ్ ఛానెళ్ళల్ల పదే, పదే, పదే క్రిప్టో గురించి చాలా నెగటివిటీని ప్రచారం జేస్తున్నారు. సో, 100% అది రాంగ్ అండి. సో, మీకు చేత గాకపోతే మ్యూచువల్ ఫండ్ గ్రేట్ అని జెప్పుకోండి. కానీ క్రిప్టో గురించి నెగెటివ్‌గా జెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే, మనం ఒకసారి ఇప్పుడు నేను చెప్పినా గదా! బిట్‌కాయిన్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిందనేది. అదొకసారి నేను చూపిస్తా. చూపించిన తర్వాత నా పాయింట్ ఏందనేది నేను జెప్తా మీకు. రైట్? మీరొకసారి కేస్ బిట్‌కాయిన్ అని జెప్పి ఒక సైట్ ఓపెన్ జేయండి. ఒక సైట్ ఓపెన్ జేస్తే ఇందులో మీకు బిట్‌కాయిన్ రిటర్న్స్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది, దాంతో పాటు కంపారిజన్ చార్ట్‌లు గూడా ఒస్తాయి. అవి గూడా మీరు జూడండి. రైట్? సో, డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ మనకు బిట్‌కాయిన్ ట్రెడిషనల్ అసెట్స్ ఆర్‌ఓఐ. సో, ఇక్కడ మీకు బిట్‌కాయిన్, గోల్డు, టాప్ మోస్ట్ 500 స్టాక్స్ తోటి వాళ్ళు కంపారిజన్ చార్ట్ ఇచ్చారు. సో, లాస్ట్ 14 ఇయర్స్‌ల బిట్‌కాయిన్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చినా ఇక్కడ మీరు జూడొచ్చు. ఓకే. అట్లనే గోల్డు, అట్లనే ఏందిది ఆహ్, స్టాండర్డ్ అండ్ పూర్ ఎస్&పి అంటే స్టాండర్డ్ అండ్ పూర్ టాప్ మోస్ట్ 500 స్టాక్స్ అండి. సో, వాటన్నిటితోని కంపేర్ చేస్తే అల్టిమేట్ విన్నర్ ఎవరు? బిట్‌కాయిన్. మరి ఇందులో మ్యూచువల్ ఫండ్ ఎక్కడుంది? నాకు జూపియర్రి. ఉన్నదా? రియల్ ఎస్టేట్ ఉన్నదా? సో, నేను జెప్పే పాయింట్ ఏంది అంటే, సో, నిజాన్ని మీకు మీ దగ్గర దాచిపెడుతున్నారు. ఓకే. మీకు మ్యూచువల్ ఫండ్‌ల ఒక సంవత్సరం మొత్తము హైయెస్ట్ 30-35% యావరేజ్‌గా మీకు రిటర్న్స్ ఒస్తాయి. ఆఫ్‌కోర్స్ కొన్నిట్ల 20% లేపోతే ఆఫ్‌కోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. సరే, నేను ఈక్విటీ గురించే మాట్లాడుతున్నా. 30-35% మీకు యావరేజ్‌గా ఒస్తాయి. బట్ ఇక్కడ 30-35% అనేది మీకు క్రిప్టోల జస్ట్ 1 వీక్‌లో ఒస్తది. లేదంటే 1 డేలో ఒస్తది. లేదంటే 1 మంత్‌లో ఒస్తది. ఓకే. ఆ! తర్వాత మీకు కాంపౌండింగ్ యాన్యుయల్ గ్రోత్ రేట్ జూషినా గూడా ఒకసారి మీరు బిట్‌కాయిన్ వర్సెస్ గోల్డ్ వర్సెస్ ఎస్&పి 50 ఎస్&పి 500 స్టాక్స్. సో, చూడండి. సో, ఎట్లా జూషినా గూడా సో, ఇక్కడ మీకు బిట్‌కాయిన్ అనేది అల్టిమేట్ విన్నరు. ఓకే. సో, ఇక్కడ ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైంది గదా! సో, ఇక్కడ మీకు గోల్డ్‌తోని, బిట్‌కాయిన్ తోటి, తర్వాత స్టాండర్డ్ అండ్ పూర్ దాంతోటి కంపారిజన్ జేయడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు నా పాయింట్ ఏంది అంటే డియర్ ఫ్రెండ్స్, ఈ సిప్పులు చేసేవాళ్ళు అంటే చాలా మందికి క్రిప్టో మీద ఒక సదభిప్రాయం లేదు. సో, ఈవెన్ అబ్బో! అదేదో అయితదట, మార్కెట్ ఫ్లక్చుయేట్ అయితదట, అట్లా ఇట్లా అని జెప్పి వాళ్ళు భయపడుతున్నారు. సో, వాళ్ళకు నేను జెప్పే సలహా ఏంది అంటే, సో, ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్‌ల మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? సరే, ఎవ్రీ మంత్ రూ. 500 గావచ్చు, లేదంటే రూ. 1000 ఎవ్రీ మంత్ గావచ్చు. ఇక్కడ మీకు విషయం ఏంది అంటే, మీరు క్రిప్టోల ఈవెన్ రూ. 50 గూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తెలుసా మీకు? 50 రూ. 50.
లేదంటే ₹100. సరే మనము ₹50 అనుకుందాం. ఓకే. అది ఎట్లా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సో, మీరు నిజంగా భయపడితే గనక భయపడాల్సిన అవసరం లేదు. మీరు ₹50 తోటి మీరు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు క్రిప్టోల. మీకు కొద్దిగా ధైర్యం వచ్చిన తర్వాత ₹100 పెడతారా? 500 పెడతారా? ₹1000 పెడతారా? థాట్స్ యువర్ చాయిస్. ఓకే. అది ఎట్లా అనేది ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకొక డీమ్యాట్ అకౌంట్ లెక్క ఒక క్రిప్టో ఎక్స్‌చేంజ్ ఉంటది. సో, ఆ ఎక్స్‌చేంజ్‌ల మీరు డీమ్యాట్ అకౌంట్ ఎట్లయితే ఉంటదో, సో, మీకు ఆ క్రిప్టో అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. సో, ఇక్కడ వజీరెక్స్ అనేది ఇది ఒక క్రిప్టో ఎక్స్‌చేంజ్. ఇది ఇండియా కంపెనీది. ఓకే. సో, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రకరకాల ఇందులో చాలా ఉన్నాయి ఇందులో. క్రిప్టో కాయిన్స్ గాని, టోకెన్స్ గాని. ఇందులో నేను మీకు చూపియడం కోసము బీటీటీసీ అని చెప్పి ఒకటి తీసుకున్నా. బీటీటీసీ ఓకే. సో, ఇది గూడా మంచిదే ఇది. అయితే మీకు చాలా తక్కువ ప్రైస్‌లో దొరుకుతది. సో, ఇప్పుడు దీని కాస్ట్ ఎంతుంది అంటే ఇక్కడ చూడండి 0.001096 అంటే ఇది నేను రూపీస్‌లో చెప్తున్నా. డాలర్స్ కాదండి. రూపీస్‌లో అంటే ఒక పైసా గూడా గాదు. ఒక పైసలో ఇంకెంతో వంతు, వెయ్యో వంతు ఇది. ఒక పైసల అంటే ఒక రూపాయిలో వెయ్యో వంతు. ఆ! సో, ఇక్కడ చూడండి ఒక రూపాయికి సో, ఇక్కడ నేను బై చేస్తున్నా. సో, ఒక రూపాయికి చూడండి ఒక్క రూ. 1 ఇన్వెస్ట్‌మెంట్‌కి 9107 బీటీటీసీలు వస్తున్నాయి. ఓకేనా? 9107 బీటీటీసీలు వస్తున్నాయి. సో, ఇక్కడ అంటే ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌ల వజీరెక్స్ అనే ప్లాట్‌ఫార్మ్‌ల మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ₹50 అండి. అంతకు తక్కువైతే అది సాఫ్ట్‌వేర్ అలో చేయదు పర్చేజ్ చేయడానికి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ₹50 నేను టైప్ చేసిన. ₹50 ఇండియన్ రూపీస్ 50 టైప్ చేస్తే సో, నేను 4,55,373 బీటీటీసీలు నేను పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? ₹50. నాకు ఎన్ని బీటీటీసీలు వస్తన్నాయి? అంటే మీ మ్యూచువల్ ఫండ్స్ భాషలో ఏమంటారు? యూనిట్స్ అంటారు గదా! సరే యూనిట్సే అని అనుకోండి. బీటీటీసీ యూనిట్స్ ఎన్నొస్తన్నాయి? 4,55,373 యూనిట్స్ వస్తన్నాయి. ఈరోజు మీరు మంచి కాఫీ తాగితే హైదరాబాద్‌ల నాకు తెలిసి ఒక ₹50 ఉంటది కావచ్చు. మంచి ఒక హోటల్‌ల, రెస్టారెంట్‌ల ₹50 మరి ఆ ₹50కి ఎంత? 4,55,373 బిటోరెంట్లు. సో, మీరు జస్ట్ బై బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా బై జరుగుతది. ఆహ్, తర్వాత అట్లనే మీకు ఇంకోటి చూపిస్తా. సో, మీరు ఎట్లా స్టార్ట్ చేయొచ్చు. చాలా తక్కువ అమౌంట్ తోటి. ఎవ్వరు భయపడకుండా, ఇబ్బంది పడకుండా. ఓకే. సో, షిబ్ అనేది చూడండి. సో, ఇది ఇప్పుడు దీని ప్రైస్ ఎంతుంది? 0.0021 ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇదే ₹50కి నాకు ఎన్నొస్తున్నాయి చూడండి. ఓన్లీ ₹50 చెప్తున్నా. ఎక్కువ కూడా కాదు. 23,485 షిబ్ టోకెన్స్ వస్తా ఉన్నాయి. అంటే సో, మీకు సిప్‌లేదో జెప్పిర్రు గదా! సో, ఎవ్రీ మంత్ ₹500 ఇన్వెస్ట్ జేసి 40 సంవత్సరాలు ఎవ్రీ మంత్ చేస్తే మనది కోటీశ్వర్లం అయితా అది ఇది అని చెప్పేదో చాలా ఉన్నాయి వీడియోలు. నేనేమంటున్నా అంటే, సో, మీకు క్రిప్టో గురించి భయం అనేది ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ ఒక ₹100 సో, ఇట్లా చిన్న చిన్న టోకెన్స్‌లా మీరు ఇన్వెస్ట్ జేస్తే సో, దీనిలో గూడా కోట్లు సంపాదించొచ్చు. అయితే అక్కడ మీకు 40 ఏండ్లు పడతది. ఇక్కడ అంత అవసరం లేదు. ఇక్కడ మేబీ 5-10 ఇయర్స్ పడతది. అర్థమైందా? సో, డియర్ ఫ్రెండ్స్ అంటే సో, ఈ విధంగా మీరు మినిమమ్ ₹50 తోటి అంటే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే చాలా మంది సో, ఇన్నోసెంట్ క్రిప్టో ఇన్వెస్టర్స్‌ని అవగాహన లేకపోతే సో, ఇట్లా మిమ్మల్ని భయపెడుతున్నారు. సో, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ₹500 మినిమమ్ ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ అవసరం లేదు. ₹50 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ₹50కి ఏం పోతది? ఏమన్నా వస్తదా ₹50కి? గట్టిగా ప్లేట్ మీల్స్ ఎంత? ఒక చికెన్ బిర్యానీ ఎంత? సో, నేను ఎందుకు చెప్తున్నా అంటే, సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక ₹50 ఒక ₹100 స్టార్ట్ చేయండి క్రిప్టో పర్చేజ్ చేయడము. సో, మెల్లమెల్లగా మీరు స్టార్ట్ చేస్తే, మీకు అంటే ఆఫ్‌కోర్స్ బేసిక్ నాలెడ్జ్ సో, మీకొక 2, 3 వీక్స్‌ల ఆర్ 2, 3 మంత్స్‌ల మీకు క్రిప్టో మీద సమ్ నాలెడ్జ్ గెయిన్ అయితది. తర్వాత దాంట్లో ఉన్నటువంటి మజా అనేది మీకు అర్థమైతది. అంతే తప్ప బయట ఎవరో చెప్పిన ఆహ్, ఆ మాటలు వినాల్సిన అవసరం లేదు. సో, వాళ్ళు విషయం ఏందంటే క్రిప్టో గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే యాక్చువల్‌గా నిజాలు చెప్తే వాళ్ళకి బతుకుండదు. సో, బిట్‌కాయిన్‌లో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చినాయని ఎవడు చెప్పడు. ఆ! ఎథేరియంలో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చినాయి. బీఎన్‌బీలో హైయెస్ట్ రిటర్న్స్ వచ్చినాయి. ఇట్లాంటి నిజాలు దాచిపెడతారు మీ దగ్గర. ఎందుకు అంటే ఇవన్నీ చెప్పినామనుకోండి అక్కడ ఎవడు పెట్టడు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవడు పెట్టడు. స్టాక్స్‌లో ఎవడు పెట్టడు. అందరొచ్చి క్రిప్టోలనే పెడతారు.
ఓకే. సో, ఈరోజు బ్లాక్ రాక్ ప్రపంచంలో $10.5 ట్రిలియన్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి బ్లాక్ రాక్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు అఫీషియల్‌గా యూఎస్ గవర్నమెంటు, చైనా గవర్నమెంటు బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ అమ్ముతున్నాయి. సో, కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో, మినిమమ్ ఒక రూ. 50 సో, ఈ వజీరెక్స్‌లా మీరు పెట్టుకోవచ్చు. ఇండియన్ రూపీస్‌లా మీరు టెస్ట్ చేయండి, ప్రయత్నం చేయండి. క్రిప్టో గురించి భయపడాల్సిన అవసరం లేదు. లెట్ అస్ స్టార్ట్ ఇన్వెస్ట్ విత్ మినిమమ్ రూ. 50 ఇన్ క్రిప్టో. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. సో, ఈ వజీరెక్స్‌లో అకౌంట్ ఎట్లా తయారు చేయాలనేది నేను మీకు ఇంకో వీడియోలో నేను క్లియర్‌గా చెప్తా. ఆహ్, ఆహ్, వజీరెక్స్‌లో అకౌంట్ తయారు చేసుకొని మినిమమ్ ఒక రూ. 50 తోటి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.